కోసం పాట్లు పడుతున్న వామపక్షాలు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎర్రన్నలకు కొద్దిగా పట్టుంది. దాంతో ఈసారి ప్రాతినిధ్యం కోసం పాకులాడే ప్రయత్నంలో ఉన్నాయి. స్థానిక సమరంలో వామపక్షాల వాస్తవ పరిస్థితి ఏంటి? గతంలో వారి ప్రాతినిధ్యం ఎలా ఉంది? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. గెలిచే సత్తా లేకపోవడంతో ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. రాష్ట్రంలోని ఏ జిల్లాల్లోనూ ఎర్రన్నలు ప్రభావం చూపలేరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటో రెండో చోట్ల కామ్రేడ్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయటం మినహా ఎన్నికల్లో పెద్దగా పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సిపిఐ, సిపిఎం నేతలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ఎర్రన్నల రిప్రజెంటేషన్ అంతంత మాత్రమే. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ కొత్తగూడెం సీటులో నెగ్గింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా నేత నెల్లికంటి సత్యంకు సీటు ఇవ్వటంతో మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉన్న సిపిఎంకు 2 చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ 2 పార్టీలతో పాటు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గతంలో కొన్ని చోట్ల ప్రాతినిధ్యం వహించింది. 2006లో గుండాల, ఇల్లందు జడ్పీటీసీను గెలుచుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య జడ్పీ చైర్మన్ టై అయ్యే దశలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావును పంపి న్యూ డెమోక్రసీని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని రకాల ప్రలోభాల వల విసిరినా లొంగకుండా నిఖార్సైన కామ్రేడ్స్ గా నిలిచారు. ఇక గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం కొన్ని జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసినా నెగ్గలేదు. కానీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు జడ్పీటీసీ స్థానంలో ఎర్రజెండా ఎగురవేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. కానీ ఆ తర్వాత ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. న్యూ డెమోక్రసీ ఆవిర్భావం తర్వాత పురుడు పోసుకున్న ప్రజాపంథ క్షేత్రస్థాయిలో పైచేయిగా నిలిచింది. అయితే ఇల్లందు నుంచి సిపిఐ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు. న్యూ డెమోక్రసీ, ప్రజాపంథ మళ్లీ కలుస్తాయా? మిగతా లెఫ్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐతో జట్టు కడతాయా అనేది వామపక్ష మేధావులకు అంతుపట్టడం లేదు. గతంలో కంచుకోటగా ఉన్న ఇల్లందులో మళ్లీ ఎర్రజెండా ఎగురువేసేలా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ప్రజాపంథను పోరుకు సిద్ధం చేస్తున్నారు పార్టీ నేత పోటు రంగన్న. చూడాలి, ఎర్రజెండా పార్టీలు రెపరెపలాడుతాయా లేక ఎగసిపడిన కెరటంలా చరిత్రలో మిగులుతాయా అన్నది చెప్పాలి.